వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చొప్పదండిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందే మాతరం గేయం 150వ వసంతాన్ని పురస్కరించుకొని విద్యార్థులు గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు తన జీవన విధానంగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై రాజ్యాంగంలో అనేక హక్కులు, రక్షణలు పొందుపరిచారని తెలిపారు. రాజ్యాంగం మంచి వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని, అందుకే విద్యార్థులు రాజ్యాంగాన్ని ఆత్మసాత్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ జనవరి 26 స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగం పేదవాడి ఆశలకు విలువనిస్తూ, చిన్నారుల కళలను కాపాడుతూ, స్త్రీలకు గౌరవం కల్పిస్తూ ప్రతి భారతీయుడికి సమాన హక్కులు అందిస్తుందన్నారు. అదేవిధంగా పిడి కృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత విద్యతో జ్ఞానం సంపాదించి సమాజంలోని దుష్ప్రవర్తనలను తొలగించి భారత్ను విశ్వగురువుగా నిలపాలని సూచించారు. దేశం లోపల సమాజం, నవ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేయాలని ఈ రోజు ప్రతిజ్ఞ ఉండాలి. అటువంటిప్పుడు ఈ దేశం మన బ్రతుకులు ఎందుకు పుట్టింది? ఎందుకంటే ఈ దేశంలో మనం ఒక మనిషి ఉంటారంటే 10 మందికి సాయం చేసి చనిపోవాలా, లేకపోతే వర్తి చనిపోవాలా. మనిషి మధ్యకుంటే డబ్బు ఉంటే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. 10 మందికి సాయం చేసి కూడా నీ ఆత్మసంతృప్తి ఎట్లుంటుందో అది గుర్తుంచుకోవాలి. కాబట్టి 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నాది స్వార్థం కోసం కాకుండా సమాజం అనేది వాళ్ళందరికీ సాయం చేయాలనే ఒక గొప్ప లక్ష్యాన్ని, దాతృత్వ లక్ష్యాన్ని మీ లోపల పెంపొందించుకొని దయచేసి పేద విద్యార్థులు బాగా చదువుకోవాలా. నా అంబుల్ రిక్వెస్ట్. 26 జనవరి ఇది ఒక తేదీ కాదు, ఇది భారత ప్రజల యొక్క ఆత్మవిశ్వాసానికి, ఇది భారత ప్రజల యొక్క స్వేచ్ఛకు, ఇది భారత ప్రజల యొక్క స్వాతంత్ర్యానికి, ఇది భారత ప్రజల యొక్క న్యాయానికి, ఇది భారత ప్రజల యొక్క విశ్వాసానికి ప్రతీక. 1947 నాడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న ఆ స్వాతంత్ర్యానికి ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ పేరే భారత రాజ్యాంగం అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. వేల సంవత్సరాల బానిసత్వం, లక్షలాది మంది అమరుల త్యాగాల ఫలం, అసంఖ్యాకుల రక్తధారల ఇతివృత్తం వెరసి అంబేద్కర్ వంటి మహనీయుని ఆలోచనల తార్కిక, హేతుబద్ధ ఆలోచనల సమ్మిళితమే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళ గణతంత్రం అంటే రాజులు కాదు, రాజ్యాలు కాదు, రాజరిక పాలన అంతకన్నా కాదు. వాళ్ళ గణతంత్రం అంటే ప్రజల యొక్క పాలన ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళ గణతంత్రం అంటే ప్రతి పేదవాడి యొక్క ఆలోచనలకు ప్రాధాన్యత కల్పించడం. భిన్నత్వాలున్నా, భిన్న సామాజిక వర్గాలు, భిన్న మతాలున్నా అందరము ఏకత్వాన్ని ప్రదర్శించే, అందరము జరుపుకునేటువంటి ఏకైక పర్వదినం ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవం. అంబేద్కర్ గారు అనేక రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఈ దేశానికి అవసరమైనటువంటి ఆనాడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రజలకు ఈ రాజ్యాంగం ఒక జీవన విధానంగా ఉండాలి, ఇది ఒక పుస్తకంలో ఉండకూడదని ఆలోచన చేసి అందులో అనేకమైనటువంటి అంశాలను చేర్చడం జరిగింది. రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలకులు, దీన్ని అమలు చేసే పాలకులు ఉత్తములు కాకపోతే ఈ రాజ్యాంగం నిరర్ధకమని అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ ఈ రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ కావచ్చు, స్వాతంత్ర్యం కావచ్చు, సమానత్వం కావచ్చు, లేదా మన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా, భావ ప్రకటనను స్వేచ్ఛగా వెలువరించే హక్కులు కావచ్చు, ఇవాళ వీటన్నిటిని మనం వినియోగించుకుంటా ఉన్నాం. ఈ విద్యను మీరు ఉచితంగా అందుకుంటున్నటువంటి భావి భారత పౌరులు మీరు రేపటి భవిష్యత్తులో మరి రాజ్యాంగ స్ఫూర్తితో, క్రమశిక్షణతో, సమానత్వాన్ని పాటిస్తూ ఈ రాజ్యాంగ ఆశయాల్ని కొనసాగిస్తూ మీరు భవిష్యత్తులో ఒక ఉత్తమమైనటువంటి పాలకులను ఎన్నుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మీ జీవనాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.